నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మావోయిస్ట్ లీడర్ బర్సేదేవా పోలీసుల ముందు లొంగిబాటు. సో దీని గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, బర్సేదేవా అంటే హిడ్మా తర్వాత అంతటి పేరున్న అంతటి మొత్తం వ్యవహారాలన్నీ చూసేవాడు బర్సేదేవా అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు మరి పోలీసుల ముందు లొంగుబాటు అనేది మరి ఎలా చూడాలంటారు? అంటే ఆయన అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకుడు కంకణాల రాజిరెడ్డి కూడా ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి గారి ముందు లొంగిపోవడం జరిగింది. లొంగుబాటు అనేది నిజానికి ఈ లొంగుబాటు నిజమైన లొంగుబాట లేదు అరెస్ట్ చేసి వీళ్ళని లొంగ తీసుకున్నారా అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే దాదాపు వారం క్రితం నుంచి నడుస్తున్నటువంటి చర్చ ఇది. వారం క్రితమే వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు, ఛత్తీస్గఢ్ బార్డర్లో తీసుకున్నారు అని ఒక ప్రచారం, ములుగులో అరెస్ట్ చేశారనేది ఒక ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం వాళ్ళు ప్రకటన ఒకటి జారీ చేశారు. ఇలా బర్సేదేవాతో పాటు మరికొంతమంది అరెస్ట్ అయ్యారు, వీళ్ళని కోర్టులో హాజరుపరచండి, ఎన్కౌంటర్ చేస్తారేమో అనే ఒక ఆందోళన ఉంది. బూటకపు ఎన్కౌంటర్, బూటకపు ఎన్కౌంటర్ పేరుతో వీళ్ళందరినీ చంపేస్తారేమో అనే భయం ఉంది, కాబట్టి కోర్టుకు పెట్టండి అని డిమాండ్ చేస్తూ వాళ్ళు ప్రకటనలు ఇచ్చారు. తర్వాత హరగోపాల్ గారు ఒక ప్రకటన రిలీజ్ చేయడంతో పాటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు ఆయన. అయ్యా, ఒకవేళ అరెస్ట్ చేసింది నిజమైతే వాళ్ళని కోర్టుకు పెట్టండి అని అడిగారు. అంటే పౌర హక్కుల సంఘం కానీ హరగోపాల్ గారు వ్యక్తిగత స్థాయిలో కానీ వాళ్ళని టోటల్గా వదిలిపెట్టమని అడగలేదు. వాళ్ళు ఏదైనా నేరాలు చేశారు అని మీరు అనుకుంటే ఆ నేరాల ప్రాతిపదికన వారి మీద కేసులు పెట్టి కోర్టుకు పంపండి, చంపకండి అని మాత్రమే కోరారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి సరెండర్ చేశారు. అంటే అరెస్టు నుంచి సరెండర్ దాకా ఏం జరిగింది లోపల అనేది రకరకాల కథనాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సరెండర్ చూపిస్తారా లేదా నిన్నే చూపిస్తారన్నారు. నిన్నటి నుంచి ఈ రోజుకు వాయిదా పడింది. అది ఈ రోజు ఫైనల్గా వాళ్ళు సరెండర్ చూపించారు. అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలలో తెలంగాణ బెటరు అని తెలంగాణని యాప్ చేసుకున్నారు. తెలంగాణని యాప్ చేసుకోవడానికి కారణం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రాణాలకి కనీసపు రక్షణ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సరెండర్ అయ్యారు అని చెప్తున్నారు పోలీసులు. అయితే గతంలో ఎన్కౌంటర్లో, బూటకపు ఎన్కౌంటర్లో మరణించినటువంటి హిడ్మా కూడా లొంగిపోవడం కోసమే వెళ్ళారు. కానీ లొంగిపోవడానికి వెళ్ళిన ఆయన్ని పట్టుకుని తీసుకెళ్లి మారేడుమిల్లి అడవుల్లో కాల్చి చంపారు అనేది ఒక ప్రచారం జరిగింది అప్పుడు. అంటే బూటకపు ఎన్కౌంటర్ అని అంటారా సార్ ఇప్పటికీ మీరు? బూటకపు ఎన్కౌంటర్ అయ్యేది. బూటకపు ఎన్కౌంటర్ ఆయన్ని మాత్రమే కాదు, మొన్న చనిపోయినటువంటి పాక హనుమంతు ఆయనది కూడా బూటకపు ఎన్కౌంటరే. అంటే ఆయన 70 ఏళ్ళు దాటిపోయి 70 ఏళ్ళు ఆయన వయసు 70 ఏళ్ళు. ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయన ఉన్నటువంటి ఒక షెల్టర్ ఆచూకీ తెలిసి పట్టుకున్నారు. వెళ్ళి పట్టుకొని ఆయన ఒరిస్సాలో కాల్చి చంపారు. చంపేసి అంటే అడిగి ఉంటారు ఆయన్ని లొంగిపోమని. ఆయన లొంగిపోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు కాబట్టి కాల్చి చంపేశారు. హిడ్మాని కూడా లొంగిపోమని అడిగి ఉంటారు, ఆయన లొంగిపోవడానికి ఇష్టపడి ఉండడు, చంపేశారు. నంబాళ్ళ కేశవరావు గారిని కూడా అడిగి ఉండొచ్చు, కానీ ఆయన అంగీకరించలేదు. నిజానికి ఆయన్ని వెళ్ళిపోమని క్యాడరై చెప్పారు. మీ ఏజ్, మీ అనారోగ్యముతో మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఏదైనా సేఫ్ జోన్ వెళ్ళిపోండి అని చెప్పి క్యాడరే కోరింది ఆయన్ని. అయితే ఈ కష్టకాలంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి నాకు మనస్కరించడం లేదు, కాబట్టి మీతోనే ఉంటాను అని ఉన్నాడు అక్కడ స్పాట్ లో ఆయన. అలా ఆయన టార్గెట్ అయి చనిపోయాడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఆయన. ఆ తర్వాత సుధాకర్ కూడా అలాగే చనిపోయాడు. ఆయన కూడా ఒక డెన్ లో దొరికాడు. ఆయన అనారోగ్యంతోనే ఉన్నారు. తర్వాత ఆయన వైఫ్ సరెండర్ అయింది. ఆవిడ చెప్పినటువంటి విషయాలు అవి. ఆయన్ని తీసుకెళ్లి కాల్చి చంపేశారు. కాబట్టి దొరికిన వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళు, లొంగిపోతావా చనిపోతావా అని. లొంగిపోవడానికి ఇష్టపడిన వాళ్ళని తీసుకొచ్చి సరెండర్ చూపిస్తున్నారు, లేకపోతే కాల్చి చంపేస్తున్నారు, కానీ కేసులు పెట్టి కోర్టులకు పంపడం మాత్రం చేయట్లేదు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా జనాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంది. అదేంటంటే మావోయిస్టులు ఆయుధాలు దింపేసి
మేము బయటకు వచ్చేసి లీగల్గా పనిచేస్తాం అని గనక చెబితే, అంటే సాయుధ పోరాట విరమణాన్ని ప్రకటన చేసి మేము కాన్స్టిట్యూషన్ అనుమతించిన మేరకు పనిచేస్తాం అని గనక మావోయిస్టు పార్టీ తనంతట తాను బయటకు వస్తే ప్రభుత్వం ఎలవ్ చేస్తుంది అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఎలవ్ చేసే అవకాశం లేదు అని నేను భావిస్తున్నాను. ఎలవ్ చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళు సరెండర్ అవుతావా చచ్చిపోతావా అని అడగరు. ఎన్కౌంటర్లు ఆపేవాళ్ళు, ఎన్కౌంటర్ల పేరుతో చేసేటువంటి హత్యలు ఆపి ఉండేవారు. ఆ చిత్తశుద్ధి ఉంటే మేము చంపము, మీరు బయటికి రండి అని ఒక పిలుపునిచ్చేవాళ్ళు. ఆ పిలుపు ఇవ్వడం జరగలేదు. రెండోది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో 3వ ఎన్నికలో అధికారంలోకి వచ్చింది, 3వసారి వరుసగా. ఇంతకు ముందు అంటే 2014 నుంచి వీళ్ళు పరిపాలనలోకి వచ్చిన ఏ సందర్భంలోనూ వాళ్ళు మావోయిస్టు పార్టీకి ఒక పిలుపునివ్వలేదు. మీరు ఆయుధాలు వదిలేసి సాయుధ పోరాటాన్ని విరమించి బయటకు వస్తే మీకు చట్టబద్ధమైన పరిమితుల్లో పనిచేయడానికి అభ్యంతరం లేకపోతే మేం ఎలవ చేస్తాము అని ముందు పిలుపు ఇవ్వాలి కదా వీళ్ళు. ఆ పిలుపు ఇచ్చిన పాపాన్ని ఎప్పుడు పోలేదు వీళ్ళు. ఏ రోజున అలాంటి పిలుపులు ఇవ్వలేదు వీళ్ళు. వాళ్ళంతటి వాళ్ళు అంటే చర్చలకి పిలిచింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక దశలో. అప్పుడు వాళ్ళు అంగీకరించలేదు. తర్వాత వాళ్ళు చర్చలకి వస్తామన్నప్పుడు ప్రభుత్వం అనుమతించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు నక్సల్స్ ఇష్యూ అనేది, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా చర్చలు జరిపింది. అప్పటికి నక్సల్ ఇష్యూ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు నక్సల్ ఇష్యూ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయంగా మారిపోయింది కగారు తర్వాత. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్క్రిప్టే చదువుతున్నారు శివధర్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ. అంతకుమించి సొంత అభిప్రాయాలు చెప్పే అధికారము అవకాశం ఎవరికీ లేదు. అందుకని వాళ్ళు చాలా స్పష్టంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ఇంకో ప్రభుత్వం ఉందా అన్నది కాదు గొడవ. వాళ్ళు ఎవరికైనా ఒకటే ఆప్షన్ ఇస్తున్నారు, లొంగిపోతారా చనిపోతారా అని. లొంగిపోతాము అన్న వాళ్ళని తీసుకొచ్చి సరెండర్ చూపిస్తున్నారు. వీళ్ళు ఇంకా పొలిటికల్ యాక్టివిటీలో ఉండకూడదు, వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు బతకచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారు. రిహాబిలిటేషన్ కావాలి అని కోరుకుంటే రిహాబిలిటేషన్ చేయటానికి వాళ్ళ దగ్గర స్కీమ్లు ఉన్నాయి. అంటే ఎక్కడో చోట ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. అలాగే వీళ్ళు అనారోగ్యంతో ఉంటే ఆ అనారోగ్యాన్ని ట్రీట్ చేయించుకోవటానికి ఏదో ఒక హాస్పిటల్లో వీళ్ళకి ఉచిత వైద్యానికి కూడా ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఇంటికి కావలసినటువంటి సరుకులు కూడా ఇస్తాము కొంతకాలం పాటు అని కూడా చెప్పారు ఆయన, అమిత్ షా గారు. కాబట్టి ఈ స్కీమ్లో భాగంగా వాళ్ళని బాగానే చూసుకుంటారు. అలా చూసుకుంటామనే హామీ ఇస్తున్నారు. అంటే రాజకీయ కార్యాచరణలో వాళ్ళు ఉండకూడదు. అంటే వాళ్ళు చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు బయటకు వచ్చి మేము కూడా ఒక పార్టీ పెడతాం, మేము రాజ్యాంగబద్ధంగానే ఒక పార్టీ పెట్టి మా ప్రజల్లోకి వెళ్తామని చెప్తుంటే అని చెప్పారు. కానీ ఇప్పటివరకు పార్టీ పెట్టలేదు. వచ్చిన ఇద్దరు పెద్ద నాయకులు ఎవరు మల్లోజుల వేణుగోపాల్ గారు కానీ ఆసన్న గారు కానీ పార్టీ పెడతాము అన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ రకమైన కార్యక్రమాలు ఏవీ జరగలేదు. అలాగే మేము బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేస్తామని వాళ్ళు లెటర్లు రాశారు. కానీ వాళ్ళు ప్రభుత్వం ముందుకు వెళ్ళిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒకళ్ళు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దగ్గర ఒకరు లొంగిపోయారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము లొంగిపోలేదు, లీగలైజ్ అయ్యాం అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వాలు లొంగుబాటుగానే చెప్పినాయి వాటిని. ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా వీళ్ళు లొంగిపోయారు, వీళ్ళకి రిహాబిలిటేషన్ కోసం చెక్కులు ఇస్తున్నాము, వీళ్ళు ఈ చెక్కులు పెట్టుకుని ఆ డబ్బులు తెచ్చుకుని హాయిగా బతకచ్చు అనే చెప్పారు. ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అదే చెప్పాడు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు అదే స్టేట్మెంట్ రిపీట్ చేశాడు తప్ప ఇంకా వేరే మాటలు ఏమీ లేవు. వీళ్ళని బయటికి ప్రజా జీవితంలోకి అలౌ చేస్తున్నాము, వీళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా చేస్తే మేము అంగీకరిస్తామని చెప్పాల. మొన్న టైమ్స్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆసన్న గారు వాసుదేవరావు ఆయన ఒక మాట అన్నాడు, హిడ్మాది బూటకప్ ఎన్కౌంటరే అన్నాడు ఆయన. అది సెన్సేషనల్ స్టేట్మెంటే. హిడ్మాని చాలా స్పష్టంగా పట్టుకుని తీసుకెళ్ళి కాల్చి చంపారు. ఈ విషయం నేను మాట్లాడటం నాకు ఇబ్బందే, కానీ ఈ విషయం నేను ఎవరి ముందైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు ఆయన.
అన్న తర్వాత ఆయన మీద ప్రెజర్ వచ్చింది. నువ్వేం మాట్లాడుతున్నావు, మేము చెప్పింది కదా నువ్వు మాట్లాడాల్సింది, నీకు అనిపించింది కాదు. నువ్వు సరెండర్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం మాట్లాడాలో మేము చెప్తాం, స్క్రిప్ట్ మేము ఇస్తాం, స్క్రిప్ట్ మేము ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నువ్వు నటించాలి కానీ నువ్వు నీకు వచ్చిన డైలాగులు నువ్వు చెప్పేస్తే కుదరదు అని వార్నింగ్ ఇచ్చారు అతనికి. ఆ తర్వాత ఇంటర్వ్యూలు లేవు, ఆపేశారు, క్లోజ్ చేసి ఆయన గదిలో బంధించినట్టున్నారు ఒక రకంగా. అది పరిస్థితి. తర్వాత దాన్ని సవరించుకుంటూ ఆయన విడిగా ఇంకో మాట మాట్లాడాడు వేణుగోపాల్ గారు. మనం కొంచెం అగ్రెసివ్గా పెడుతున్నాం, అలా వెళ్లకుండా ఉండటం మంచిది అని ఆయన హితవు చెప్పాడు. ఇది కండిషన్. అందుకని వాళ్ళు బయటకు వచ్చి ఏదో పొలిటికల్ పార్టీ పెడతారు అనేది అనుమానమే. ఒకవేళ వాళ్ళతో పెట్టించినా వాళ్ళే పెట్టిస్తారు. భారతీయ జనతా పార్టీయే ఒక పార్టీ పెట్టించి వాళ్ళే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు నడిపిస్తారు. వాళ్ళు ప్రజల కోసం మాట్లాడట్లా. ఎంతసేపు మావోయిస్టు పార్టీ తన పద్ధతి మార్చుకోవాలి అని మాత్రమే రిపీటెడ్గా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు మావోయిస్టులుగా మారింది కూడా ప్రజల కోసం, ప్రజలకి ఏవైతే కావాలో వాటిని ఇవ్వడానికే మారారు సార్. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఎంతైనా కూడా అదే భావజాలం ఉంటది, కానీ ఇప్పుడు వీళ్ళు ఎంత బలవంతంగా చేసినా ఏదో ఒక రోజు మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది కదా సార్. అయిన వాళ్ళు ఉన్నారు గతంలో, సరెండర్ అయిపోయి కొంతకాలం బయట జీవితంలో ఉండలేక తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయారు ఎన్కౌంటర్లో. తర్వాత రోజుల్లో సరెండర్ అయిన లోపలికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు వరంగల్ REC మెస్ ఇన్ఛార్జ్ ఉండేవాడు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ మెస్ ఇన్ఛార్జ్ ఒక ఆయన యాదయ్య అనుకుంటా ఆయన పేరు, నాకు గుర్తున్నంత వరకు. ఆయన సరెండర్ అయ్యాడు, సరెండర్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళాడు, మళ్ళీ దొరికినప్పుడు సరెండర్ అయ్యాడు, మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఆయన మూడోసారి కుదరదని చంపేశారు. అలా వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కూడా. రెండోది ఇక్కడ ఆదివాసీలకు సంబంధించి ఇప్పుడు బర్సేదేవ ఈరోజు సరెండర్ అయ్యాడు, ఆయన మౌనంగా కూర్చున్నాడు అక్కడ శివధర్ రెడ్డి గారి ముందు. వాళ్ళకి ఏదో రిహాబిలిటేషన్ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇస్తామని చెప్పాడు ఆయన, ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చి పంపించేస్తామని చెప్పాడు, వెళ్ళిపోతాడు ఆయన వాళ్ళ ఊరు. అంటే హిద్మాది తనది ఒకటే ఊరు పూవర్తి గ్రామం, వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. బంధుత్వం ఉంది. అంటే ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా మళ్ళీ మార్పులు ఏమన్నా అంటే అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పీపుల్స్ వార్ కానీ మావోయిస్టు పార్టీలో నుంచి బయటకు వచ్చినటువంటి అగ్రకులాల వాళ్ళకి ఒక వెసులుబాటు దొరుకుతుంది. అంటే వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ కులంలో నుంచి వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళ బంధువుల్లో ఎవరో కాంట్రాక్టర్లో మరొకరితో అయి ఉంటారు, వాళ్ళతో పాటు వీళ్ళ వ్యాపారంలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ జీవితం నడిచిపోతుంది. లేదు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒక పదవైనా పొందగలరు. కానీ దళితులు అలాగే ఈ ఆదివాసీలు వీళ్ళు లొంగిపోయి ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి వాళ్ళ జీవితాల్లోకే వెళ్ళాలి. అంటే వాళ్ళకి ఆస్తి లేని జీవితాల్లోకి వెళ్తారు దళితులు. కూలీ కులాలు వాళ్ళవి, ఆ కూలీ పనులకే వెళ్లాల్సి వస్తుంది. అలాగే ఆదివాసీలు తిరిగి అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి ఆయుధం పట్టుకుని అడవిలోకి పోవాలి, అడవి జంతువులను ఎదుర్కోవాలి. అసలు అక్కడ అడవులే లేకుండా చేస్తున్నారు ఇప్పుడు. అడవుల కోసం, తమ జీవితాలని అక్కడే గడపడం కోసం, తమకి కావలసిన జల్ జమీన్ జంగిల్ అనే నినాదంతో మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం మీద గొడవ పడాల్సి వస్తుంది. అలాగే ఈ దళితులు కూడా వీళ్ళు ఎక్కడో చోట ఇళ్ళు వేసుకుని ఉంటారు, ఆ ఇళ్ళని పీకేయటానికి ప్రభుత్వాలు వస్తాయి. అంటే ఇప్పుడు మావోయిస్టులు కేవలం అడవులకే పరిమితం అయిపోయారని మాట్లాడుతున్నారు వీళ్ళు. వాళ్ళు అడవుల్లోకి, మైదానాల్లో దెబ్బలు తిని అడవులకి వెళ్ళారు. వాళ్ళు మైదానాలను వదిలిపెట్టలేదు ఏ రోజున. ఇప్పుడు అడవుల్లో దెబ్బలు తింటున్నారు. అంత మాత్రం చేత వాళ్ళు అడవులకి పరిమితమై ఆదివాసీల గురించి మాత్రమే మాట్లాడట్లేదు. రెండోది, ఈ సమస్య కేవలం ఆదివాసీలకి మాత్రమే ఇబ్బంది కాదు. ఈ అభివృద్ధి అనేటువంటి భూతం ఎక్కడున్న వాడిని బతకనివ్వట్లేదు. ఇప్పుడు అమరావతి రైతుల్ని కూడా బతకనివ్వట్లేదు, తెలంగాణలో ఉన్నటువంటి జనాల్ని కూడా బతకనివ్వట్లేదు. అభివృద్ధి పేరుతో, ఫార్మా క్లస్టర్లు అనే పేరుతో జనాల్ని టెర్రరైజ్ చేసి భూములు లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి జనాలు రకరకాల సమస్యల్లో ఉన్నారు. ఈ సమస్యల్లో ఉన్న సమయంలో ఉద్యమకారుల్ని ఉంచితే ఈ జనాలందరినీ మళ్ళీ ఒక మూమెంట్లోకి తీసుకొస్తారు
అనే భయం ఉంది ప్రభుత్వాలకి. అందుకని వాళ్ళు వీళ్ళందరినీ లొంగ తీసుకుని ఇళ్ళకి పంపించేస్తున్నారు.